అల్వాల్ సుభాష్ నగర్ ప్రాథమిక పాఠశాలలో జాతీయ జెండాను ఎగురవేసిన ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి కూడా 77వ భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజుని మన దేశం మొత్తం చాలా ఆనంద ఉత్సాహాలతో జరుపుకుంటాము. ఈ రోజు యొక్క గొప్పదనం ఏమంటే మన పరిపాలన ఎలా ఉండాలి అని మనమే రాసుకున్నటువంటి నియమాల ఆధారంగా ఉన్నటువంటి రాజ్యాంగాన్ని తయారు చేసుకొని ఆ రాజ్యాంగాన్ని అమలు చేయటం మొదలుపెట్టిన రోజు ఇది భారతదేశంలో ఉన్నటువంటి అతి నిమ్న స్థానం నుండి అతి ఉన్నత స్థానం వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా ఆనందకరమైనటువంటి రోజు. పౌరులకి బాధ్యతలు మరియు హక్కుల గురించే మాట్లాడకుండా బాధ్యతలను కూడా గుర్తెరిగి భారతదేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తన వంతు కృషిగా తాను ఏ పనినైతే చేయాలో దానిని నిష్ఠతో ఎటువంటి అధికారం లేకుండా ప్రలోభాలకు లోను కాకుండా అన్ని మతాలు అన్ని జాతులు అన్ని వర్గాలని సమదృష్టితో చూస్తూ ఏదైతే మన రాజ్యాంగం మనకి సమన్యాయాన్ని ఇచ్చిందో సమ అవకాశాలను ఇచ్చిందో సమ భాగస్వామ్యాన్ని ఇచ్చిందో వీటన్నింటినీ కూడా చాలా బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తూ ప్రతి ఒక్క భారతీయుడు ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్క పౌరుడు తన బాధ్యతని గుర్తెరిగి సరి అయిన మార్గదర్శనం చేసేవారిని ఎన్నుకునే విధంగా ఉండాలని ఈ రోజుల్లో మరీ ముఖ్యంగా చూస్తే ప్రతి చిన్న విషయానికి ప్రలోభాలకు గురి చేస్తూ ప్రలోభపడుతూ భారతదేశ భవిష్యత్తును అంధకారంలో పడేస్తున్న ప్రతి ఒక్క తక్కువ స్థాయిలో ఉన్నటువంటి చిన్న విద్యార్థుల నుంచి అతి ఎక్కువ స్థాయిలో ఉన్నవారు కూడా ఈ విషయాన్ని గుర్తించి మనకు విచక్షణ జ్ఞానంతో ఎవరైతే దేశాన్ని సమర్థవంతంగా నడుపుతారో వారికే మనం ఓటు వేసి రాజ్యాంగాన్ని పరిరక్షించడంతో పాటుగా భారతదేశ అభివృద్ధిలో పాల్గొనాలని ఈరోజు నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీ అందరికీ మరొకసారి రిపబ్లిక్ డే దినోత్సవ శుభాకాంక్షలను చెప్తున్నాను. రిపబ్లిక్ అంటేనే మీనింగు ప్రజలదే అనే భావనని మనం గుర్తులో పెట్టుకోవాలి. ఒకప్పుడు రాజులు దండన లేదా అవార్డులు ఇచ్చుండేవాళ్ళు, కానీ ఈరోజు ప్రజల చేత ఎన్నుకోబడిన మనమే అవార్డులు ఇవ్వటం కానీ లేదా సరిచేయటం కానీ జరుగుతుందంటే పాలన ప్రజల పరంగానే ఉంది అనే భావనని మనం ఈరోజు స్ఫూర్తిదాయకంగా తీసుకుంటూ భారత అభివృద్ధికి ప్రతి ఒక్కరం కృషి చేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ధన్యవాదాలు.